హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఫిన్ న్యూస్ ఎపిసోడ్ 1. ఈరోజు వచ్చేసి మనం ఫస్ట్గా ఒక సాడ్ న్యూస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మన ఇండియన్ రెజ్లర్ అయిన వినేష్ పొగాట్ వచ్చేసి ఫైనల్ నుంచి అయితే డిస్క్వాలిఫై అయిపోయింది. వినేష్ పొగాట్ అయితే రీసెంట్గా జరిగిన సెమీఫైనల్స్లో వరల్డ్ డిఫెండింగ్ ఛాంపియన్ అయిన జపాన్కి సంబంధించిన యూ సుసాకి అనే ప్లేయర్ని ఓడించింది. తను మామూలు ప్లేయర్ కాదు, తను ఇప్పటికే 4 వరల్డ్ ఛాంపియన్షిప్స్ అయితే గెలిచింది. తను అన్డిఫెండబుల్ ఉమెన్ కింద అయితే చెప్పుకుంటారు. అలాంటి వ్యక్తిని ఓడించి తన ఫైనల్స్కి అయితే చేరుకుంది. కానీ రెజ్లింగ్ రూల్స్ ప్రకారం ప్రతి ప్లేయర్కి మ్యాచెస్ జరుగుతున్నప్పుడు తెల్లవారుజామున వేయి టెస్ట్ అలాగే మెడికల్ టెస్ట్ అయితే చేస్తారు. ఆ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు అండర్ కండిషన్లో ఉండాలి. అంటే వాళ్ళు ఏదైతే రూల్స్ అయితే ఫాలో అవుతారో ఆ రూల్స్ ఫాలో అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే మన వినీష్ పొగాట్ వచ్చేసి 50 వెయిట్ కేటగిరీలో అయితే పోటీ చేస్తుంది కదా, దానికి వెయిట్ టెస్ట్ చేస్తున్నప్పుడు తను 50 kgs కంటే ఎక్కువ బరువు ఉంది అనేది అయితే రిజల్ట్ అయితే వచ్చిందంట. దీంతో ఇది రెజ్లింగ్ రూల్స్కి వ్యతిరేకం కాబట్టి తననైతే ఈ ఫైనల్ మ్యాచ్ అండ్ ఈ ఇయర్ ఒలింపిక్స్ నుంచి అయితే డిస్క్వాలిఫై అయితే చేశారు. అండ్ అంతేకాదు, ఈ డిస్క్వాలిఫికేషన్ అనేది చాలా బ్యాడ్ న్యూస్ అనమాట ఇండియాకి వచ్చేసి. ఎందుకంటే ఇప్పుడు తను ఓడిపోయినా సరే ఫైనలిస్ట్ అంటే రన్నర్అప్గా తనకి సిల్వర్ మెడల్ అయితే వచ్చేది. కానీ తను డిస్క్వాలిఫై అయిపోవడంతో తనకి ఎలాంటి మెడల్స్ కూడా రావు. అండ్ తనని బాటంలో అయితే ఉంచుతారు, టేబుల్ బాటంలో అయితే తన పేరు ఉంటుంది. అయితే ఇంత కష్టపడి ఆడింది, ఇంత కష్టపడి ఆ డిఫెండింగ్ ఛాంపియన్ని ఓడించి మరీ ఫైనల్కి వచ్చింది. ఫైనల్లో ఖచ్చితంగా మనకి గోల్డ్ మెడల్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఇండియన్స్ అందరూ ఆశ పెట్టుకున్నారు. సో ఆ ఆశలన్నీ ఇంకా చెల్లాచెదురైపోయినట్టే. అండ్ అగైన్ ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్ ఫర్ ఆల్ ఇండియన్స్. ఇంకా మనం చేసేది ఏమీ లేదు. నెక్స్ట్ ఒలింపిక్స్లో తను ఎలాగైనా కష్టపడి ఇండియాకి గోల్డ్ మెడల్ తేవాలని ఆశించడం తప్ప ఇంకా మనం ఏం చేసేది లేదు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అంతే. నెక్స్ట్ వచ్చేసి యుఎస్ హౌస్ హోల్డ్ డెబ్ట్ డేటా అయితే రిలీజ్ అయింది. మనం ఈ డేటాని చూసినట్టయితే హౌస్ హోల్డ్ ఓవరాల్ డెబ్ట్ వచ్చేసి సెకండ్ క్వార్టర్లో $109 బిలియన్ లేదా 0.6% పెరిగి $17.8 ట్రిలియన్ కి చేరుకుంది. అసలు ఈ హౌస్ హోల్డ్ డెబ్ట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు యుఎస్లో ఉన్న పీపుల్ యొక్క ఇన్కమ్ ఎలా ఉంది అనేది చూస్తుంది అనమాట. ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేట్ చేసుకుని వాళ్ళు డెబ్ట్లో ఉన్నారా ఎక్సెస్లో ఉన్నారా అనేది చూస్తారనమాట. ఇప్పుడు యుఎస్లో ఉన్న హౌస్ హోల్డ్స్ వచ్చేసి వాళ్ళు సంపాదిస్తున్న దానికంటే వాళ్ళు స్పెండింగ్ ఎక్కువ చేస్తున్నారు. అంటే స్పెండింగ్ ఎక్కువ చేయాల్సి వస్తుంది అంటే మాత్రం వాళ్ళు క్లియర్గా వాళ్ళు లయబిలిటీ అండ్ డెబ్ట్లో ఉన్నట్టే లెక్క. ఇప్పుడు వాళ్ళు డెబ్ట్లో ఉంటే గవర్నమెంట్కి ఏంటి అంటే ఖచ్చితంగా గవర్నమెంట్కి లాస్ అయితే ఉంటుంది. ఎందుకంటే మన పీపుల్ మామూలుగా వాళ్ళు స్పెండింగ్ సంపాదించుకొని వాళ్ళు స్పెండింగ్ చేసుకొని వాళ్ళు తింటూ బతకరు కదా. వాళ్ళు బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్స్ తేయడం, గవర్నమెంట్ దగ్గర నుంచి లోన్స్ తేయడం, బోరింగ్స్ తెచ్చుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు కదా వాళ్ళు. అయితే ఇప్పుడు వాళ్ళ లయబిలిటీస్ అంటే డెఫిసిట్లోకి వెళ్ళిపోయారు అనుకోండి. వాళ్ళ ఎకానమీ వచ్చేసి డెఫిసిట్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు సంపాదిస్తున్నారు కానీ స్పెండింగ్ ఎక్కువైపోయింది. అంటే అనవసరమైన ఖర్చులు పెట్టకపోయినా సరే వాళ్ళు సంపాదించింది సరిపోవట్లేదు. అంటే లోన్స్ రీపే చేయడానికి వాళ్ళు నీడ్స్ అంటే మినిమం నీడ్స్ అండ్ వాంట్స్ మెయింటైన్ చేసుకోవడానికి సరిపోవట్లేదు అంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా మనం నెగిటివ్ ఫ్యాక్టర్ కింద చూడాలి. అయితే ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఈ యుఎస్ డెబ్ట్ అనేది పెరిగినప్పుడు ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ మీద అయితే ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న లోన్స్ రీపే చేయడానికి కష్టం అవుతుంది. అలాగే వాళ్ళు ఎడిషనల్ స్పెండింగ్ అంటే హౌస్ హోల్డ్స్ ఎడిషనల్ స్పెండింగ్ చేయడానికి కూడా పాసిబుల్ కాదు. అప్పుడు మార్కెట్లో మనీ సర్క్యులేషన్ అండ్ లిక్విడిటీ తగ్గిపోతాయి కదా. సో ఇది కంట్రీ ఎకానమీ పరంగా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. సో యుఎస్ హౌస్ హోల్డ్ డెబ్ట్ డేటా పెరగడం అనేది యుఎస్ ఎకానమీ పరంగా ఇది ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ కింద అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ అదానీ గారి గురించి అయితే మాట్లాడుకోవాలి. అదానీ గ్రూప్స్ చైర్మన్ అండ్ CEO అయిన గౌతమ్ అదానీ గారు తన సక్సెషన్ ప్లాన్ అయితే రివీల్ చేశారు. గౌతమ్ అదానీ గారు అయితే 70 years వచ్చాక రిటైర్మెంట్ ఇచ్చేస్తాను అని అయితే ప్రకటించారు. ప్రెజెంట్లీ తనైతే 62 years ఓల్డ్. ఇంకొక 8 years లో తనైతే రిటైర్మెంట్ ప్రకటిస్తారు అని అయితే ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. అయితే దీని తర్వాత మార్కెట్లో వచ్చేసి హ్యూజ్ గా రూమర్స్ అయితే స్ప్రెడ్ అయ్యాయి. రూమర్స్ ఇన్ ద సెన్స్ డౌట్స్. ఆ డౌట్స్ ఏంటి అంటే ఇప్పుడు గౌతమ్ అదానీ గారు రిటైర్మెంట్ ఇస్తే నెక్స్ట్ మేనేజ్మెంట్ కింద ఎవరు వస్తారు? ఆ వచ్చిన మేనేజ్మెంట్ అదానీ గ్రూప్ ని మెయింటైన్ చేయగలదా లేదా, మేనేజ్ చేయగలదా లేదా? అయితే ఇప్పుడు అదానీ గ్రూప్ స్టాక్స్ అయితే హ్యూజ్ గా పెరుగున్నాయి కదా. ఒకవేళ కొత్త మేనేజ్మెంట్ వచ్చినట్టయితే ఆ షేర్స్ అనేవి ఎలా రియాక్ట్ అవుతాయి, పెరుగుతాయా పడతాయా అనే డౌట్స్ అయితే మార్కెట్ లో సర్క్యులేట్ అయ్యాయి. అయితే వీటన్నిటిని క్లారిఫై చేస్తూ అదానీ గ్రూప్స్ మేనేజ్మెంట్ అయితే ఒక నోట్ అయితే రిలీజ్ చేసింది. అందులో క్లారిఫికేషన్ ఏముంది అంటే ప్రెజెంట్ వచ్చేసి గౌతమ్ అదానీ గారి 2 sons అండ్ 2 nephews ఆల్రెడీ అదానీ గారి కొన్ని బిజినెసెస్ లో ఆల్రెడీ మేనేజ్మెంట్ లో
పార్టిసిపేట్ చేస్తున్నారని, ఇంకా 8 ఇయర్స్లో వాళ్ళు ఇంకా మేనేజ్మెంట్ గురించి ఇంకా బాగా డీప్గా తెలుసుకుంటారు. అప్పుడు వాళ్ళు అదని గ్రూప్స్ని మెయింటైన్ చేయడంలో పాసిబుల్ అవుతారు. అంటే వాళ్ళకంత నాలెడ్జ్, వాళ్ళకి క్యాపబిలిటీస్ అప్పటికి వస్తాయి అని అయితే ఆయన చెప్పారు. అలాగే ఇప్పటివరకు అదని గ్రూప్ షేర్ ప్రైస్ వచ్చేసి హ్యూజ్గా పెరిగాయి. ఆ పెరిగింది వచ్చేసి కంపెనీ పెర్ఫార్మెన్స్ వల్ల, మార్కెట్లోని సర్టెనిటీస్ వల్ల కానీ, మేనేజ్మెంట్ చేసిన పనుల వల్ల కాదు, మేనేజ్మెంట్ వల్ల కాదు. సో బిజినెస్ బాగా రన్ అయితే షేర్స్ అలా పెరుగుతూనే ఉంటాయి. అదని గ్రూప్స్ బిజినెస్ ఎప్పటికీ డల్ అవ్వదు. అదని గ్రూప్స్ బిజినెస్ అనేది ఎప్పటికీ బాగానే జరుగుతుంది అని అయితే వాళ్ళు క్లారిఫై అయితే ఇచ్చారు. దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.